రొయ్యల చెరువు అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు రొయ్యల్ని? నేను 22 ఏకర్స్లో చేస్తున్నాను. 22 ఎకరాల్లో రొయ్యల్ని సాగు చేస్తున్నారు. ఓకే, దీని మొత్తానికి కలిపి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఒక బ్యాచ్కి? బ్యాచ్ కంటే బ్యాచ్కి వేయను, గ్యాప్ ఇస్తూ ఉంటాను. 1 మంత్ ఒకటి 1 మంత్ ఒకటి అలా వేస్తాను. అప్రాక్సిమేట్లీ నాకు 60 to 70 lakhs అవుతుంది. ఇది 22 ఎకరాలకి కలిపి 60 to 70 60 నుంచి 70 లక్షలు అవుతుంది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే రొయ్యలు అనేవి 3 నెలలకు వచ్చేస్తాయి అనుకుంటా కదా. 3 నెలలకి 60 నుంచి 70 లక్షలు వేస్తే సో 3 నెలల్లో 3 months లో 62 కాదు, స్టార్టింగ్ 1 month లోనే అవుతుంది 60 to 70 lakhs. ఒక్క నెలకి 60 నుంచి 2 months లోపు మొత్తం బ్యాచ్ మొత్తం కవర్ చేయడానికి మొత్తం 1 crore దాకా అవుతుంది. ఇంతలో నాకు హార్వెస్టింగ్ వస్తూ ఉంటుంది మిడిల్. ఓకే ఓకే, నాకు రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్. సో దీని మీద ఎంత ప్రాఫిట్ చూడొచ్చు మీరు? ప్రాఫిట్ 22 ఎకరాలు కలిపి ప్రాఫిట్ అంటే రిస్క్ ఎంత ఉందో ప్రాఫిట్ అంతే ఉంటుంది. ప్రాఫిట్ కంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం చేసుకునే కల్చర్ బట్టి ఉంటుంది ప్రాఫిట్స్. అదే ఎంత వరకు వచ్చే ఛాన్స్? ఇప్పుడు ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అంటే పక్కన ఎక్కడైనా కంప్లైంట్ అటాక్ అవుతే వెంటనే మన దానికి కూడా అటాక్ అయిపోద్ది. ఓకే ఓకే, రైలు చెరువులో ఉన్న రిస్క్ అంత అలా ఉంటుంది. ఓహో, అట్లా ఉంటుందా? బాస్ వాలా, బీ ద బాస్.